అప్పటి రోజుల్లో మేము చదువుకున్నప్పుడు పిఆర్ కాలేజ్ అంటే ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ అది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా మరి పై చదువులు వెళ్ళారు, పెద్దవారు అయ్యారు, అనేక రంగాల్లో రాణించారు. మరి ఈ కాలేజీ 130 సంవత్సరాల తర్వాత మరి ఈ కాలేజీలో చదువుకున్నందుకు మాకు అందరికీ గర్వంగా ఉన్నది. మరి తప్పకుండా మరి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుని మేము కూడా కొంచెం పాలిటిక్స్లో యాక్టివ్గా తగ్గి ఎమ్మెల్సీ అంటే కొంచెం నాకు పెద్ద యాక్టివ్నెస్ ఏమన్నా పెద్దగా ఉండదు, ఇక్కడ ఉండి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఆల్రెడీ గారు మన మేనేజ్మెంట్ అంతా చెప్పారు, ఈ స్టేడియంని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దీన్ని ఏసీ స్టేడియంగా చేసి అన్ని రకాల కార్యక్రమాలను ఉపయోగపడేలాగా మరి కాలేజీలో చదువుకుని పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దానికి కావాల్సిన వనరులు సమకూర్చడానికి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కంపెనీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. తప్పకుండా మరి ప్రభుత్వ విధానాలు, ఇది ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అక్కడ నుంచి మనం కొన్ని పర్మిషన్స్ తీసుకుంటే తప్పకుండా కార్యక్రమం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కావాల్సిన అన్నీ కూడా బాలరెడ్డి గారు మేము ఆలోచించి దీనంతా మేనేజ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కంపెనీకి ఇచ్చి కోఆర్డినేట్ చేసేలాగా దానికి అవకాశం కల్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ రోజున ఈ పూర్వ విద్యార్థులందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అయితే మనం అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా సాఫీగా జరుగుతున్నట్టు నమ్మకం నాకుంది. దానికి సంతానకర్తగా భాస్కరరావు తప్పకుండా ఆయన వంతు కృషి చేయగలని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు వేదిక కలిగించిన ఈనాటి విద్యార్థి బొడ్డు భాస్కరరావు గారు, ఎమ్మెల్సీ మార్కెట్ శేష్ కుమార్ గారు, తెలుగు మహిళా అధ్యక్షురాలు, మన కళాశాల పోలీసింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బామిరెడ్డి గారికి నా నమస్కారం. పిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులందరికీ నా నమస్కారం. నాతో డిస్కషన్లో ఉండగా మన గౌరవనీయ ఎమ్మెల్సీ గారు రూమ్స్ ఏమి డెవలప్ కాలేదు, అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. బిఏ బీకామ్లో క్లాస్ రూమ్స్ ఏమీ పెరగలేదు, డెవలప్మెంట్ ఏమీ లేదు. అప్పటికి చేంజ్ ఏంటంటే ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఐరన్ గ్రిల్స్ వేసామంటే. కారణం ఏంటంటే ఫండ్స్ అన్ని గవర్నమెంట్ యూజీసీ స్కీమ్ ద్వారా సైన్స్ డిపార్ట్మెంట్కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి సైన్సెస్గా వస్తున్నాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఈ అన్ని స్కీమ్స్ ద్వారా మన కళాశాల దేశంలోనే ఎక్కువ నిధులు తెచ్చుకున్న కళాశాల. మిగిలిన కళాశాలకి నిధులు రాలేదండి. వీటితో సైన్స్ బ్లాక్లో ఎడ్మిన్ బ్లాక్ అని ఏమూరి రాధాకృష్ణారావు గారి భవనం అని చెప్పి మనం 3 ఫ్లోర్లు కట్టుకున్నాం. సైన్స్ బ్లాక్ ఫుల్లీ వెల్ ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. శేష్ కుమార్ గారికి శేష్ కుమార్ గారు సన్మానం. ఇద్దరు పేర్లు శేష్ కుమార్ గారు. కూర్చోబెట్టండి సార్. శేష్ కుమార్ గారు అంటే శేష్ కుమార్ గారు నాగార్జున ఫెర్టిలైజర్స్తో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కమిటీ అధ్యక్షుడు కూడా. వారి తమ్ముడు శేషప్పరావు, ఆయన కూడా మా కాలేజ్ స్టూడెంట్, కీర్తి శిష్యుడు. అలాగే వారి అబ్బాయి టిక్కు సత్యనారాయణ కూడా మన అమ్మ స్టూడెంట్. రాజకీయ ఆందోళనలు కూడా అవసరం. హలో సార్. హలో సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గారు కోఆపరేషన్ ఉన్నప్పుడు మనం ఏమన్నా
చక్కగా చేద్దాం. చప్పిడి వారి సారథ్యంలో గొప్ప కీర్తిని అందించాలి. సార్ మీరు కూడా కానీ సార్. వీరి తండ్రి గారు కూడా సర్పంచ్గా, ఈ కాలేజీ విద్యార్థిగా, అలాగే తన సగభాగం కూడా ఇక్కడ విద్యార్థిని. సో ఆ విధంగా టీఆర్టీసీకి పూర్తిగా ఇప్పుడు ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన పర్యవేక్షణలో, ఆయన వీక్షణలో ఉంటుంది కనుక దీనికి తన వంతుగా సేవలు అందిస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు. సహాయ సహకారాలు అందిస్తున్న కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. స్వీయ పరిచయాలు. ఆయన మంచి హోదాలో జిల్లా పంచాయతీగా, మంచి ఎమ్మెల్యేగా, ఆ విధంగానే ఎమ్మెల్సీగా ఆయన పదవిలోకి వెళ్ళారు. నేను ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా అటు మావిడాడి నుంచి ఇటు సంపర ఏరియా అంతా కూడా, సంపర, తాళరావు, కాకినాడ, ఈ పెద్దాపురం ఏరియాలు అన్నీ చేసినదంతా మన భాస్కర్ రామారావు చలవే. ఆయన ఒక సీనియర్ సంతకం పెడితే నేను చైర్మన్ అయ్యాను. బిఎస్సి కూడా ఇక్కడే చేశాను. ఆ తర్వాత నేను బీఈడి ఎంఆర్ కాలేజ్ విజయనగరం చేసి టీచింగ్ ప్రొఫెషన్ చేసి ఇప్పుడు రిటైర్ అయ్యాను. హెచ్ఎంగా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ కాలేజీకి వచ్చి అన్నీ చూస్తుంటే పూర్వ స్మృతులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. కానీ కాలేజీలో ఉన్న ఈ ఫ్లెక్సీ వాతావరణం అది మారలేదు, అంతా బాగానే ఉంది. కొద్దిగా కొన్ని కొత్త బిల్డింగులు వచ్చినాయి, పాత బిల్డింగులు మళ్ళీ మామూలుగా అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ. 75-77 ఫస్ట్ బ్యాచ్, 77-80 బీకాము, లేటర్ బిఎల్ చేసి కంపెనీ సెక్రటరీ చేసి ప్రజెంట్లీ వర్కింగ్ ఫర్ నాట్కో ఫార్మా కంపెనీ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ లీగల్. థ్యాంక్ యూ. 67-70 బిఏ పిఆర్ కాలేజీలో చేశాను. తర్వాత కొన్నాళ్ళు లెక్చరర్గా చేసి తర్వాత సర్వీస్ కమిషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రోడెంట్గా సెలెక్ట్ అయ్యి తర్వాత విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారిగా చేశాను. తర్వాత ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్లో రీజనల్ జాయింట్ కమిషనర్గా చేస్తూ రిటైర్ అయ్యాను. తర్వాత కొన్నాళ్ళు కలెక్టరేట్లో ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా కూడా చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ. 1972లో డిగ్రీ పూర్తి చేసుకుని మన AWS కడప దగ్గర కాంటాక్ట్ అండి ఆస్కరామారావు సరిహద్దు గ్రామం. థ్యాంక్ యూ వెరీ మచ్. 67-70లో ఇక్కడ డిగ్రీ చేశాను. వ్యవసాయం అది బీ చేశాను. 66 PUC భాస్కరరావు మీ అందరి క్లాస్మేట్స్. సభకు వందనం. నా పేరు కనక సుందరరావు సార్. ఇక్కడ జిల్లా కోర్టులో సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యాను. 61-64 బ్యాచ్ PUC అండ్ BSc. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు YSVS మూర్తి. నేను ఇక్కడ పిఆర్ కాలేజ్ ఓల్డ్ ఇంటర్మీడియట్ లాస్ట్ బ్యాచ్ 1956-58 స్టూడెంట్ని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో 58-66, మళ్ళీ పిఆర్ కాలేజీలో 66-86 20 years వర్క్ చేశాను. 2000లో రాజమండ్రిలో రిటైర్ అయ్యాను. తర్వాత మళ్ళీ 2001 to 2007 ఫిజిక్స్లో గెస్ట్ లెక్చరర్గా కూడా చేశాను. సో అట్ వేరియస్ స్పెల్స్ పిఆర్ కాలేజ్తో నాకు కనెక్షన్ ఉంది. ఇక్కడ శ్రీఅరవిందో సొసైటీ అని మాకు ఉంది, దాంట్లో నేను సెక్రటరీని. ఆ పాండిచ్చేరి దీంట్లో ఆరోగ్య గవర్నింగ్ బోర్డ్ మెంబర్ని. డాక్టర్ కరణ్ సింగ్ గారు మాకు చైర్మన్. 66-70 డిగ్రీ అండ్ PUC ఇక్కడ చేశాను. 81 నుంచి 2006-7 వరకు కూడా ఇక్కడే ఈ కాలేజీలోనే లెక్చరర్గాను FSC ప్రిన్సిపాల్గా చేశాను. చివరిలో 2007లో నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది. ఈ 2001 నుంచి కూడా ఇది ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫుని యాక్టివ్గా పనిచేసి చాలా చేసాం. అయితే ఈ మధ్య బామిరెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత మరి బాగా మొబిలైజ్ చేశారు. ఇంకా దీన్ని ఎంతో వృద్ధి చేయాలి కాబట్టి అది ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 54-56 BSc ఆంధ్ర యూనివర్సిటీ, MBBS ఉస్మానియా యూనివర్సిటీ, PG డిప్లొమా అన్నామలై యూనివర్సిటీ, MD ఆన్లైన్ మెడిసిన్ కర్ణా యూనివర్సిటీ. గవర్నమెంట్ సర్వీస్లో ఉండి 98లో రిటైర్ అయ్యాను. ఇప్పటి నుంచి కాకినాడలో ఉంటున్నాను. 1980-83 BSc బాటనీ. 57-58 PUC, then 59-62 Engineering College and PR College.
Your college Institute of 63 made geology honors. కానీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ సంస్థ స్థాపించి ఆ తర్వాత ఒక సింహం జూలు విధించింది. ఈ 2 ఏళ్లలో ఆ సింహం మా బ్యాచ్ అందరినీ కూడా తనంత వాళ్ళుగా చేశారు. విత్ ఇన్ 2 years డెవలప్మెంట్. 1973 పియూసీ అండ్ బీకామ్ డిగ్రీ ఇక్కడ చేశాను. ఈరోజు ఇక్కడ సోదర విద్యార్థులందరి సమక్షంలో ఇక్కడ ఇలా ప్రసంగించడం నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. నేను ఇక్కడ ఈస్టోడవర్లో పెద్దాపురం తహసీల్దార్గా 2 years. 65-68 బ్యాచ్. ఎనీబడీ ఇస్ దేర్? వెల్కమ్ టు హియర్ ప్లీజ్. ఇదే రోడ్లో నేను ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల ఆర్టికల్షిప్ కూడా ఇదే రోడ్లో రావడం మూలానే నాకు ఈ రోడ్ అంటే మన జనరల్ హాస్పిటల్ ఎదుర్కొన్న రోడ్ అంటే కాలేజీకి రావడం కానీ తర్వాత ఈ ఆర్టికల్స్ కూడా ఇదే రోడ్లో ఆఫీసులో చేయడం మూలానే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సీఏ చేసిన తర్వాత నేను హైదరాబాద్ బెంగళూరు వెళ్ళడం ఈ డిఫెన్స్ పిఎస్యూ డైరెక్ట్ ఫైనాన్సింగ్ చేశాను. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు అక్కడ డైరెక్టర్ ఫైనాన్స్ కింద 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను నేను. ఇప్పుడు ఈ ఫంక్షన్కి రావాలని చెప్పి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా నా పూర్వ మిత్రులందరినీ కలవడానికి అవకాశం వస్తుందని చెప్పి ఇక్కడ మనం ఈ ఆడిటోరియం కట్టడానికి ఒక అవకాశాన్ని మాకు కూడా కల్పించారు. మేము కూడా దీనికి రుణమో పణమో ఇవ్వగలిగిన అవకాశం ఇచ్చినందువల్ల ఇది చూసి ఆనందించి అందరితోటి ఆ పాత స్మృతులని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి దీని గురించే వచ్చి అందరినీ కలిసి నిజంగా ఈ ఫంక్షన్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏదో నామకే వాస్తు చేసుకున్నట్టుగా కనిపిస్తాయి కానీ చాలా సందర్భాల్లో ఇక్కడ మట్టుకు ఇంత పకడ్బందీగా వీరందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అదంతా ఎంతో కృషి చేసి ఇంత చక్కటి ఈ కన్స్ట్రక్షన్ కలడమే కాకుండా ఈ ఫంక్షన్ కూడా ఇంత సక్రమంగా ఎంతో స్పెషల్ మెన్షన్ ఆఫ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. రియల్లీ మీ ఎఫెక్ట్స్ అంతా కూడా కనిపించాయండి ఇందులో. మా మిత్రులు కూడా నా పేరు చెక్కా గోపాల్. మై నేమ్ ఇస్ సిహెచ్ గోపాలకృష్ణ. We did BCom there from 65 to 68 and I have retired from income tax department in various cadres. Now I am leading a principal retired and I was totally impressed and it so happened last year I attended to this function, enrolled myself as a member and thereafter whenever I am receiving any calls, any communication, thoroughly we are attending and బ్యాంక్లో 65-68 బ్రాంచెస్ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా నేను చేశాను. సో ఈ ఆపర్చునిటీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అందరూ క్లాస్మేట్స్ ఎన్నమూరు వీరేంద్రనాథ్ సత్యమూర్తి ఇదంతా కూడా క్లాస్మేట్స్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ చేసి రిటైర్ అయ్యాను. ధన్యవాదాలు. నేను 78-81 బిఎస్సీ చదివానండి. మా బ్యాచ్ వాళ్ళు ముగ్గురు వచ్చారు, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కారణాలు చాలామంది రాలేకపోతున్నారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా కెమిస్ట్రీ మెయిన్తో బీఎస్సీ చదివాను. తర్వాత బీఈడీ చేశాను విజయనగరం మహారాజా కాలేజీలో. నేను ప్రస్తుతం కడప హై స్కూల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను 3 సంవత్సరాల బట్టి అటెండ్ అవుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే మరి ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యవర్గం చక్కటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3వ ఆదివారం డిసెంబర్ నెల బహుశా ఏ కాలేజీకి కూడా ఈ యొక్క అదృష్టం చదివేటటువంటి పిల్లలకు ఉండదనుకుంటున్నాను. ఈ కాలేజీకి ఉంది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డేటు, ఒక మంచి కార్యవర్గం, మంచి బిల్డింగ్ కట్టినటువంటి కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా స్నేహితులందరినీ కలిసినందుకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనంత. 3 years కామేశ్వరరావు అండి. నేను 77-79 ఇంటర్మీడియట్ చదివాను. 79-82 డిగ్రీ బీకామ్ ఇక్కడ చదివాను. ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా జోనరాజ్లో పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాను. మార్నింగ్ చాలామంది మిత్రులు చాలామంది కలిశారు. చాలా ఆఫ్టర్ లంచ్ చాలామంది కనిపించట్లేదు. రియల్గా ఈ అరేంజ్ చేసిన కార్యవర్గ సమావేశాలు ఎందుకంటే ఇంతలాగా అరేంజ్ చేయడం అనేది ఇంతమంది మధ్యలో చాలా గర్వకారణం. శిరీష్ గారికి, సత్యమూర్తి గారికి, మామిరెడ్డి గారికి, ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులందరికీ నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇంకొక విషయం చెప్పుకోవాలి అని చెప్పారు. నిజంగా ఏంటంటే పిఆర్కేలో చదవడం అనేది ఒక రకమైన మంచి ఫౌండేషన్. సో అటువంటి ఫౌండేషన్లో నిజంగా ఇంతమంది మిత్రులు కలవడం
ఇంతమంది వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, వ్యాపారాలు అనండి లేకపోతే ఉద్యోగాలు అనండి. నిజంగా అటువంటి ఫౌండేషన్ చెప్పిన పిఆర్ కాలేజీ ఇన్నాళ్ళు 133 ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజీలో మీ అందరికీ మా అందరికీ ఇలా చదువుకునే అవకాశం వచ్చినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఒక రకంగా బాగుంది. నా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ జరగడం, నేను హాజరవడం చాలా సంతోషం. థ్యాంక్స్. తెలంగాణలో స్టేట్ బీటెక్లో మెడికల్ అనిపిస్తుంది. నేను ఈ ఊరు వాడిని. 1947లో ఫస్ట్ ఫార్మ్లో జాయిన్ అయ్యి 55 దాకా ఎస్ఎల్సీ కంప్లీషన్. కొన్ని పరిస్థితుల వల్ల నేను ఉద్యోగం రంగారెడ్డి మెడికల్ జాయిన్ అవుతాను 58లో. అప్పుడే స్థాపించాను. తర్వాత 90. నా పేరు పర్వతి కృష్ణసాగర్. 56, 58 ఇంటర్మీడియట్ చదివాను. నాకు అరణ్యపేరు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా 98లో రిటైర్ అయింది. మిడిల్ స్కూల్, హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పిఆర్జీ జరిగింది. పేరు గోపాల్ వెంకటేశ్వరరావు. నేను ఈ కాలేజీలో 1954 to 56 ఇంటర్మీడియట్ చదివానండి. తర్వాత 56 to 58 బీకామ్ చదివాను. తర్వాత 58 తర్వాత మెడ్రాస్ సిఏకి వెళ్ళిపోయానండి. 63లో ఐ వాజ్ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కాకినాడలో వెంకటేశ్వరరావు గారి పేరుతో చార్టెడ్ అకౌంటెంట్ వస్తున్నాం సక్సెస్ఫుల్గా. పేరు ఆల్పాటి రామేశ్వరరావు అండి. 1952-54 ఇంటర్మీడియట్ ఎంపీసీ ఏ సెక్టర్. అప్పుడున్న మా లెక్చరర్స్ ఆ డిస్ట్రిబ్యూట్ బికమ్ ఎ ప్లేస్ ఫర్ మీ టు గో హైయర్ అప్. ఫైనల్గా ఇంజనీరింగ్ చదివి టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏంటంటే 58, 62 చదువుకున్నాను. ఇక్కడ చదువుకుని పూర్వ విద్యార్థిగా మంచిగా సెటిల్ అయ్యి లైఫ్లో హ్యాపీగా ఉన్నాను. 58 లాస్ట్ ఇంటర్మీడియట్ బ్యాచ్ అది. తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరి అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ నుండి ఎంటెక్ పిహెచ్డి ఏయూలో చేసి ఇప్పుడు ప్రొఫెసర్ అండ్ డీన్గా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను 87, 90 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను కదా. అది పిఠాపురం చెప్పేసి ఆదేశించారు కాబట్టి గాలి చెప్పినటువంటి ఒక వాక్యం చెప్తాను. పూछते हैं वो ये गालिब कौन है. వాడు అడుగుతున్నారు కదా గాలిబ్ ఎవరండి అని చెప్పేసి. పూछते हैं वो कि गालिब कौन है, कोई बता दे हम बताएं क्या. సుమారు 26 మంది డాక్టర్లు అవ్వడం జరిగింది. సో మన యొక్క కాలేజీ గొప్పతనం ఆ విధంగా ఉంది. మా బ్రదరు మొత్తం అందరూ కూడా పిఆర్ కాలేజ్ చదవడం జరిగింది. సో ఈ కాలేజీ ఇచ్చిన ఈ పునాదుల వల్ల వీటి మీద గట్టి నిర్మాణం చేసుకుని ఈ రోజున ఈ ఆడిటోర్లో మనందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్కి నేను మా భార్య గత 8 ఏళ్ళుగా చాలా కృషి చేస్తూ ఆ రోజున మేము చేసినప్పటికీ ఓన్లీ 100 మంది లైఫ్ మెంబర్స్ 2007 ఆ టైంకి ఈ రోజున 500 మంది చేరడం జరిగింది. నా ద్వారా ప్రత్యక్షంగా సుమారు 50-60 మంది లైఫ్ మెంబర్స్గా చేరడం జరిగింది. నేను అందుకనే ప్రతిసారి కూడా మన వాట్సాప్ మెసేజ్లో కూడా పెట్టుకుంటాను, ప్రతి ఒక్కరు ఒకరు చేర్చాలని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎంత గొప్ప కాలేజో మనందరికీ తెలుసు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక 134 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజీలో వేలు లక్షల కొద్ది మంది పిఆర్ కాలేజ్ విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్లో ఓన్లీ 500 ఐ థింక్ ఈ వేళకి 600 మంది వచ్చినట్టున్నారు. అది చాలా తక్కువ అని చెప్పింది. నాకు చాలా బాధగా ఉంటుంది. సో చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. గవర్నమెంట్ మెట్రిక్లో పనిచేసి టీఆర్ఎస్ రామచంద్రరావు కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్లో పార్ట్నర్ చెందున్నాను. మా బ్రదర్ వాడిని నేను ఇక్కడ రావడం అయింది. 2-3 ప్రయత్నం చేస్తుంటే ఈ ఏడాది ఇదైంది. ఆయన అన్నట్టు 67 బీఎస్సీ 68 బీకాంలో చదువుతున్నాను. నేను సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యాను కాకినాడలో. ఇన్స్టిట్యూషన్లో 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చేశాను. అందువల్ల నాకు చాలా ఎక్కువ అభిమానం ఈ కాలేజ్ అంటే. తర్వాత నేను ఐఎన్జి వైశ్య బ్యాంక్లో చేసి లాస్ట్ కోట. నేను 67 ఇక్కడ బీకాం చదివాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2010 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. నేను పిఆర్ కాలేజ్లో 69-72లో బీకామ్ చేశాను. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను 2012. 56, 58 ఇంటర్మీడియట్ పిఆర్ కాలేజీలో చదివాను. తర్వాత నేను మెడిసిన్ చేసి కాకినాడలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఈ పిఆర్ కాలేజీలో నేను బీకామ్ 78-81లో చదివాను. అప్పుడు స్టూడెంట్స్ జనరల్ సెక్రటరీ చేశాను, ఎన్సీసీలో క్యాడెట్ కెప్టెన్ చేశాను. తర్వాత మన ఈ అసోసియేషన్ని 2002లో భర్తలక్ష్మి గారు ప్రిన్సిపల్ గారు కుమారాయణ మీట్ అవి ఈ అసోసియేషన్ని 2002లో స్థాపించాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ గెట్ టుగెదర్ జరుగుతుంది. అంటే ఇందాక ఈ చెప్పినట్టు 10 మంది 20 మందితో మొదలెట్టింది, ఈరోజు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది. సుబ్బారావు గారు, నేను క్లాస్మేట్స్. 2002లో ఆయన స్థాపించినప్పుడు మా ఇంటింటికి తిరిగి మెంబర్షిప్ గ్యాదర్ చేసి ఈ విధంగా చేశారు. మరి అప్పుడు వేసినప్పుడు మన సార్ చెప్పినట్టుగా 56-58 ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత బీఎస్సీ ఆనర్స్ ఎంఎస్సీ ఆన్లైన్ యూనివర్సిటీ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ మళ్ళీ ఇక్కడ బిఆర్ కాలేజ్లో వచ్చాను. My name is Ramesh. I worked in, actually I studied here in 68-71 batch BA. Then I did my post-graduation, MA and MPhil in Andhra University. నిర్వహణ అత్యద్భుతంగా ఉంది. ఏ బిల్డింగ్ అయినా సరే శంకుస్థాపన, గృహప్రవేశం అనేవి రెండు ముఖ్యమైనవి. ఈ బిల్డింగ్ గృహప్రవేశం విషయంలో కూడా అందరికీ ఇంటిమేట్ చేసి అందరూ హాజరయ్యేలా చేసి ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. అదేవిధంగా ఇక ముందు ఫంక్షన్స్కి లోకల్ ఎమ్మెల్యేని, మేయర్ని కూడా పిలిస్తే బాగుంటుంది నా సూచన మాత్రమే. ముఖ్యంగా ఈ నిర్వాహకుల ఇక్కడే 6th, 7th, 8th ఇక్కడే పిఆర్టీసీ మిడిల్ స్కూల్లో చదివాను. తర్వాత కంటిన్యూషన్ ఇక్కడ హై స్కూల్లో 9th, 10th, 11th, 12th చదివి తర్వాత ఇక్కడ పిఆర్టీసీలో 69-72 పిఎస్సీ ఎంపీసీ గ్రూప్ చదివి టీచర్గా చేరి ఎంపీయూగా రిటైర్ అయ్యాను. చేసి ఆగస్టు దాకా ఐడియల్ డిగ్రీ కాలేజ్లో లెక్చర్ చేసి ఆగస్టులో పాస్ అయ్యింది. మాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుబంధం ఉంది. సార్, ఐఎమ్ రమేష్. 73-76 ఇక్కడ బిఎస్సీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చదివాను. తర్వాత ఎంఎస్సీ డిగ్రీ చేశాను బీకామ్. నేను ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ డిఐగా పనిచేస్తాను. ఓకే, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ చేసి రిటైర్ అయ్యాను. ధన్యవాదాలు. పిఆర్ కాలేజీ, పిఆర్ స్టేట్ స్కూల్లో చదివాను. తర్వాత 64-66 ఎంకామ్ సాగర్ యూనివర్సిటీలో చదివాను. 58-62 బ్యాచ్ నాది. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లేస్ కుమార్ నేను కూడా క్లాస్మేట్స్ని. సో అందరూ వచ్చి చక్కగా ఇది చేయాలని ఆశిస్తూ ఇది కూడా ఒక పెద్ద ఆడిటోరియం లాగా అవుతుంది. చాలా సుబ్బారావు. 1964-67 బీకామ్ చదివానండి. నేను సిఏ చేసిన తర్వాత నేను 57లో బీసీలో చేరాను. చేరినప్పుడు ఎన్ఐ గారి డైరెక్షన్లో మాస్టర్లో డ్రామాలో వేశాను. అది హర్నాథ్, ఏడు రాజేశ్వరరావు. నా పేరు గురుకుని ప్రారాష్ట్రంలో. నేను ఇక్కడ 1963-64 టీఎంసీ సర్వీస్ వర్క్స్. నా పేరు రఘురామారావు, మా ఇంటి పేరు పట్టుమంట. నేను పిఆర్ కాలేజీలో 1974-77 ఇంగ్లీష్ మీడియం న్యూ స్కీమ్ అనుకుంటుంది. బీకామ్ చేశాను. ఇప్పుడు